హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. మనం ఎన్నో టాజల్స్ వీడియోలు చేసినాం. మన దాంట్లో మ్యాక్సిమం ఒక 10 వీడియోలు ఉండొచ్చు టాజల్స్ వేయడము. బట్ బేబీ టాజల్స్ వేయడం మీకు ఎప్పుడు చూపించలేదు. అందుకే ఇది చాలా యూనిక్గా ఉంది కలరు. సో మీకు మంచిగా అర్థమవుతుంది, మంచిగా కనిపిస్తుందని నేను ఈ చీర సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది మన కస్టమర్ది చీర. కాస్ట్ అయితే 11,000. అసలు నమ్మరు మీరు, అంత కాస్ట్లీ చీరకు టాజల్స్ వేయడం ఫస్ట్ టైము. లేదు ఎల్లో కలర్ శారీ, ఇది వరకు ఎల్లో కలర్ శారీ టాజల్స్ వేసినాం కదా, అది 15,000 దానికి ఆ చీరకి. బట్ అది పట్టు చీర, ఇదేమో ఫ్యాన్సీ పట్టు అనుకోవచ్చు, అట్లాంటి చీర. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లైక్ ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పొచ్చు. ఈ మధ్య ఇంగ్లీష్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇది కూడా టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ అనమాట. సో ఇట్లాంటి లైట్ కలర్స్ వచ్చినప్పుడు మనము టాజల్స్ వేయడానికి లైట్ కలర్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. మనము డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తేనే అది మంచిగా కనిపిస్తుంది అనమాట, మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది చీరకి. మనం లైట్ కలర్ వేసేస్తే టాజల్స్కి ఆ లుక్ రాదనమాట. అందుకనే థిక్ కలర్ తీసేసుకోండి. సో నేను వాళ్ళైతే ఒక్కటే కలర్ కావాలని చెప్పి 2-3 కలర్లు వద్దు, నాకు కొంచెం మంచి క్లాస్ లుక్ కావాలి, సో ఒకటే కలర్ వాడమని చెప్పారు అనమాట. నేను ఈ డార్క్ వైన్ కలర్ తీసుకున్నా, లైక్ పీచ్ కలర్ అని కూడా అనుకోవచ్చు. పీచ్లో కొంచెం డార్క్ ఇది తీసుకొని బేబీ టాజల్స్ కదా, నేనైతే 250 రౌండ్స్, ఒక ఏమంటారు మనకు స్టోరేజ్ బాక్స్ ఉంటాయి కదా, దాన్ని అట్టకు చుట్టేసి 250 రౌండ్స్ వేసుకున్నా. ఎందుకంటే బేబీ టాజిల్స్ థిక్గా ఉంటేనే బాగుంటాయి అనమాట, మందంగా ఒత్తుగా ఉంటే మంచిగా అనిపిస్తాయి అనమాట అవి చూసినప్పుడు లుక్ అనేది. మనం వేసేది ఒకటే కలర్ కాబట్టి ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆల్రెడీ టాజిల్ ఎట్లా ప్రిపేర్ చేయాలో నేను ముందు వీడియోలలో కూడా షేర్ చేసిన, మళ్ళీ చెప్తా. ఒక దండెం లాంటిది వేసుకోండి, అట్లయితే మనకు చాలా ఈజీ అయిపోతుంది. యాక్చువల్లీ ఒక ఏమంటారు దాన్ని, రోజ్ డిజైన్ వేసే నీడిల్ ఉంటుంది అనమాట. నేను మీకు ఎప్పుడైనా షార్ట్ వీడియోలో చూపిస్తా, దాంట్లో ఎక్కించి వేస్తున్నారు కొందరు. సో అట్లా మీరు అస్సలు చేయకండి, చీరకి పెద్ద హోల్స్ లాగా పడుతుంది. అట్లా చేస్తే కాస్ట్లీ చీరలు కదా, చీరకు హోల్స్ పడితే వాళ్ళు అస్సలు ఊరుకోరు. సో అట్లా అస్సలు చేయకండి, కొంచెం టైం టేకింగే, కానీ ఇదే చెయ్యండి. ఇట్లా ఒక దండం లాంటి దానికి దీన్ని మనం బేబీ టాజల్ చెప్పేటప్పుడే చెప్పిన కదా, ఇది బేబీ టాజల్ అని. సో 1 ఇంచ్ సరిపోతుంది. టాజల్ యొక్క హైట్ 1 ఇంచ్ ఎనఫ్. అదే బేబీ టాజల్ యొక్క మీనింగ్, అదే బేబీ టాజల్ అని అందుకే అంటాం అనమాట. మనం మామూలు టాజల్ ఏమో 2 ఇంచెస్ 1.5 ఇంచ్ యాజ్ మా కస్టమర్ యొక్క విషయం బట్టి మనం చేస్తాము. బట్ వాళ్ళు బేబీ టాజల్స్ అని చెప్పినప్పుడే మనం చెప్పాలి. 1 ఇంచ్ బేబీ టాజల్ అంటే 1 ఇంచ్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని బేబీ టాజల్ అని మనం చెప్పాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇట్లా టాజల్స్ అన్నీ ఒక దండం లాంటి దాన్ని వేసుకొని, చీరలో ఏ జరీ ఉంది, గోల్డా సిల్వరా చూసుకొని దాంతో చుట్టేసేయండి. మనం ఏమైనా హ్యాంగింగ్స్ వేస్తే జరీ ఇంత చుట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 2-3 ఫోల్డ్స్ వేస్తే సరిపోతుంది. బట్ ఇవి బేబీ టాజల్స్, వీటికి మనం హ్యాంగింగ్స్ ఏమీ వేయట్లేదు కాబట్టి మనకు జరీతోటే టాజల్ హైలైట్ అవుతుంది. సో జరీని థిక్గా చుట్టుకోండి, లైక్ ఒక 10 రౌండ్స్ వచ్చేంత వరకు చుట్టుకోండి, అప్పుడే టాజల్ నిలబడుతుంది. లైక్ పువ్వులాగా విచ్చుకోదు. మనకి హ్యాంగింగ్స్ వేసినప్పుడు టాజల్ విచ్చుకుంటే బాగుంటుంది, బేబీ టాజల్స్ అయితే స్టిఫ్గా అట్లనే నిలబడిపోవాలి, అప్పుడే బాగుంటుంది. సో వీటికి మార్క్స్, వీటికి కూడా బేబీ టాజల్స్ కూడా మనము చీరకి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఇంచెస్కి ఒకటి, లేదు ఇంకా కొంచెం దగ్గర రావాలంటే 1.5 ఇంచ్, అంతే, ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. 1.5 ఇంచ్ అనేది పర్ఫెక్ట్. 2 ఇంచెస్ పర్ఫెక్ట్, బట్ బేబీ టాజల్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వీటి లెంత్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇట్లా వేసేసుకొని మనము మంచి కిందికి వేలాడేటట్టు అవసరం లేదని చెప్పారు వాళ్ళు, వేలాడద్దు, కింద చీరకి అతుక్కున్నట్టు ఉండాలని చెప్పారు కాబట్టి నేను చీరకు అతుక్కునేటట్టు కుట్టేసిన దాన్ని, కొంగుకే మొత్తం స్టిచ్ చేసేసిన వెనక నుంచి. లేదు మనకు వేలాడాలనుకుంటే వేలాడేటట్టు కుట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని మనకు ఎక్కువలు తక్కువలు కనిపిస్తున్నాయి కదా, అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసేసుకోండి, అంతే. కట్ చేసుకున్న తర్వాత మన బేబీ టాజల్స్ అయితే రెడీ అయిపోతాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందా, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.